గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇప్పుడు బేస్ మంత్ గోల్డ్ డైరెక్టర్ అయితే కనుక ఏంటి ప్రొసీజర్ తెలుసుకుందాం. ఎస్, ఆప్షన్ 1లో గోల్డ్ డైరెక్టర్గా 11,000 చేసి ఉండాలి. జూన్ నెల 1, 2, 3 3 పాయింట్లు. జూన్ నెల 11,000 అయింది. జూలై 11, ఆగస్ట్ 11, సెప్టెంబర్ 11, అక్టోబర్ నాన్ క్వాలిఫైడ్గా మిగిలారు. నవంబర్ 11, అంటే 5 నెలలు అయింది కాబట్టి ఒక నెల అవ్వకపోయినా నో ప్రాబ్లం. నాన్ క్వాలిఫైడ్ అయినా, బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా ఏం పర్వాలేదు. 5 నెలలు మాత్రం గోల్డ్ నిలబెట్టారు కాబట్టి యు ఆర్ క్వాలిఫైడ్ 5 crore పూల్లో. పాయింట్ నెంబర్ 2లో ఫస్ట్ మంత్ నాన్ క్వాలిఫైడ్గా ఉన్నారు లేదా నాన్ క్వాలిఫైడ్గా ఉన్నారు. మళ్ళీ బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా బ్రాంజ్ సిల్వర్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నాన్ క్వాలిఫైడ్గా ఉన్నారు కానీ జూలై గోల్డ్ డైరెక్టర్, ఆగస్ట్ గోల్డ్ డైరెక్టర్, సెప్టెంబర్ గోల్డ్ డైరెక్టర్ 11,000, అక్టోబర్ గోల్డ్ డైరెక్టర్ 11,000, నవంబర్ గోల్డ్ డైరెక్టర్ 11,000. 5 నెలలు అయిపోయింది కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ 3వ పాయింట్, జూన్ 11,000 గోల్డ్ డైరెక్టర్, జూలై 11,000 గోల్డ్ డైరెక్టర్, ఆగస్ట్ వచ్చి బ్రాంజ్కి పడిపోయారు, సెప్టెంబర్ వచ్చి 11,000 గోల్డ్ డైరెక్టర్, అక్టోబర్ వచ్చి నాన్ క్వాలిఫైడ్గా మిగిలిపోయారు. మళ్ళీ నవంబర్ వచ్చి 11,000 గోల్డ్ డైరెక్టర్. 4 నెలలు అయ్యారు గోల్డ్ డైరెక్టర్, 2 నెలలు అవ్వలేదు కాబట్టి ఈ ఆఫర్ ప్రకారం 5 నెలలు కంపల్సరీ అవ్వాలి కాబట్టి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏంటంటే, ఆప్షన్ 2లో 60,000 పీవీ రావాలి 6 months కలిపి. అది కూడా 5 months కూడా కలిపి రావచ్చు. 4 months లెక్కారు, మినిమం 5 లేదా 6. చూద్దాం అదేంటో. జూన్ గోల్డ్ డైరెక్టర్గా 8,000 అయ్యింది, నో ప్రాబ్లం, బేస్ మంత్ గోల్డ్ వచ్చేసింది. జూలై గోల్డ్గా 13,000 వచ్చింది కానీ ఆగస్ట్ వచ్చి బ్రాంజ్గా పడిపోయారు. బ్రాంజ్ ఆర్ సిల్వర్ ఎనీ, గోల్డ్ అయితే అవ్వలేదు. కానీ సెప్టెంబర్ వచ్చి మళ్ళీ గోల్డ్ అయ్యారు, అక్టోబర్ వచ్చి మళ్ళీ గోల్డ్ అయ్యారు, నవంబర్ వచ్చి మళ్ళీ గోల్డ్ అయ్యారు. ఇప్పుడు 5 మాసాలు అయింది కాబట్టి ఇప్పుడు ఈ 3,000 లెక్కలోకి తీసుకోరు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 5 నెలల్లో కలిపి 60 అయిందా లేదా చూస్తారు. ఇప్పుడు యు ఆర్ క్వాలిఫైడ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, జూన్ గోల్డ్ డైరెక్టర్ అయ్యారు, జూలై స్టార్ డైరెక్టర్ అయ్యారు, మళ్ళీ గోల్డ్ డైరెక్టర్ అయ్యారు, మళ్ళీ సెప్టెంబర్ డైమండ్ అయ్యారు కానీ అక్టోబర్ సిల్వర్కే పడిపోయారు. మళ్ళీ నవంబర్ గోల్డ్ డైరెక్టర్ అయ్యారు. అంటే ఒక నెల సిల్వర్కి పడిపోయినా నో ప్రాబ్లం, డైరెక్టర్ అయినా నో ప్రాబ్లం, నాన్ క్వాలిఫైడ్ అయినా నో ప్రాబ్లం. కానీ 5 మాసాలు గోల్డ్గా పైబడి లేదా గోల్డ్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ సిల్వర్గా అక్టోబర్ 4,000 పీవీ మినహాయించి మిగిలిన 5 నెలలది 60,000 అయిందా లేదా చూస్తారు. ఇది కనుక ఓకే అయితే యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ 3వ పాయింట్, గోల్డ్ డైరెక్టర్ అయ్యారు, జూన్లో 9,000 పీవీ వచ్చింది. తర్వాత స్టార్కి వెళ్ళారు, 17,000 పీవీ వచ్చింది. మళ్ళీ బ్రాంజ్గా పడిపోయారు 3వ నెల ఆగస్టు. సెప్టెంబర్ మళ్ళీ 18,000 డైమండ్ డైరెక్టరు, మళ్ళీ అక్టోబర్ బ్రాంజ్గా పడిపోయారు. మళ్ళీ నవంబర్ వచ్చి 16,000 కానీ 60,000 అయిందండి. టోటల్ 60,000. కానీ ఈ 2 నెలలు క్వాలిఫై కాలేనందుకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నోట్ దిస్ పాయింట్. ఈ విధంగా మనకి ఈ సర్క్యులర్ పెట్టడం జరిగింది 5 crore పూలు. ఇంకా ఎనీ డౌట్ మీ అప్లయన్స్ని కానీ నాకు కానీ ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుని, ఇందులో చాలా మొత్తంలో డబ్బు ఉంది. డిసెంబర్ వచ్చురు పెద్దగా రావాలనే ఇవన్నీ మీకు ఇన్ఫామ్ చేస్తున్నాం. ప్లస్ ఈశ్వర్ సార్ యూసీడీ పైబడి మేమంతా కూడా మీ అందరికీ మంచి మంచి ట్రైనింగ్స్ ఇవ్వాలని ఆయన మనకు చెప్పడం జరిగింది. నవంబర్ వరకు కూడా దీన్ని బాగా యూటిలైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్.